త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులోని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ డిఎంకే కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ లో అంతర్యుద్ధం మొదలైంది. ఢిల్లీ నుంచి రాష్ట్ర వరకు ఇదే తీరు నెలకొనడంతో కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు తెరపైకి వచ్చాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులోని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమయ్యాయి. ముఖ్యంగా కూటముల బలోపేతం, పొత్తులకు సంబంధించిన వ్యవహారాలపై రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం మొదలైంది. కూటమి నాయకత్వం డీఎంకేకు మద్దతుగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు కాంగ్రెస్ నేతలు గళం విప్పుతున్నారు. ఢిల్లీ నుంచి రాష్ట్రం వరకు ఇదే తీరు నెలకొనడంతో కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు తెరపైకొచ్చాయి. ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికలకు డీఎంకే కూటమిని వేడి టీవీకే కూటమిలో భాగస్వామ్యం వహించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపించిన నేపథ్యంలో ప్రస్తుతం అది కాంగ్రెస్లో అంతర్యుద్ధానికి దారితీసింది. ప్రస్తుతం డీఎంకే కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ టీవీకేతో కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తుందంటూ జరుగుతున్న ప్రచారానికి ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ డేటా అనలిటిక్స్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి ఆజ్యం పోశారు. టీవీకే అధ్యక్షుడు విజయ్ను ప్రవీణ్ చక్రవర్తి రహస్యంగా కలిసి మంతనాలు జరపడం డీఎంకే కాంగ్రెస్ కూటమిలో ప్రకంపనలు సృష్టించింది. ఇదే వ్యవహారం తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్లో అంతర్యుద్ధానికి దారితీసింది. టీవీకే కూటమిలో భాగస్వామ్యం వహించడానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు మొగ్గు చూపుతున్నారని, ఇందుకోసం రాష్ట్ర నిర్వాహకులు, జిల్లా అధ్యక్షుల మద్దతు కూడగట్టడం కోసం ప్రయత్నిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతల సూచనల మేరకే విజయ్ను ప్రవీణ్ చక్రవర్తి రహస్యంగా కలిసినట్టు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. టీవీకే కొత్తగా ఏర్పాటైన పార్టీ కావడంతో ఆ పార్టీ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మేరకు ఉంటుందనే విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేతలు తమదైన అభిప్రాయాలను వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం, టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతగై గట్టిగా తమ అభిప్రాయం వినిపించినట్లు టాక్. అయితే విజయ్కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ ప్రభంజనం ఉండడంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి గెలుపు అనుమానమేనని, అలాంటప్పుడు అదే కూటమిలో కొనసాగితే నష్టం తప్పదని, విజయ్ టీవీకేతో పొత్తు పెట్టుకుంటే అత్యధిక సీట్లు పొందవచ్చని, అధికారంలో భాగస్వామ్యం కూడా దక్కుతుందని రాహుల్ వర్గం అభిప్రాయం పడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి 10 లక్షల కోట్ల రూపాయల రుణభారం ఉన్నట్లు ప్రవీణ్ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ప్రవీణ్ చక్రవర్తి వ్యాఖ్యలను పి చిదంబరం, సెల్వ పెరుంతగై తదితరులు తీవ్రంగా ఖండించారు. 10 లక్షల కోట్ల రుణభారం ఉన్నట్లు గత బడ్జెట్లో డీఎంకే ప్రభుత్వమే అంగీకరించిందని, అలాంటప్పుడు ప్రవీణ్ చక్రవర్తిపై సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పించడం ఖండించదగిందని మరికొందరు బహిరంగంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. డీఎంకే కోసం సొంత పార్టీ నిర్వాహకులనే విమర్శిస్తున్నారని, డీఎంకేకు రాష్ట్ర కాంగ్రెస్ను బానిసగా మార్చుతున్నారంటూ టీఎన్సీసీ కార్యవర్గ సభ్యుడు, ఆస్తి భద్రత కమిటీ సభ్యుడు సూర్యప్రకాశం ఆరోపించారు. ఇదే విషయమై సెల్వ పెరుంతగైకు వ్యతిరేకంగా పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులకు లేఖలు కూడా రాశారు. సెల్వ పెరుంతగై తీరుకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. డీఎంకేకు మద్దతుగా వ్యవహరిస్తూ సిద్ధాంతపరమైన రాజకీయాలను రాష్ట్ర కాంగ్రెస్ బలంగా ముందుకు తీసుకెళ్లడం లేదని కాంగ్రెస్కు చెందిన కరూర్ ఎంపీ జ్యోతిమణి ఇటీవల ఆరోపించారు. కొందరి స్వార్థం కోసం రాష్ట్ర కాంగ్రెస్ మెల్లమెల్లగా నాశన మార్గంలో పయనిస్తోందని, దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉందనే విషయాన్ని నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు గ్రహించాల్సిన సమయం వచ్చిందని జ్యోతిమణి పిలుపు ఇవ్వడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. డీఎంకేకు వ్యతిరేకంగా తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్లో కొందరు, విజయ్కు మద్దతుగా ఢిల్లీ పెద్దల్లో కొందరు తమ వైఖరిని వ్యక్తం చేయడంతో రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వచ్చే శాసనసభ ఎన్నికల్లోపు కాంగ్రెస్ పార్టీలో చీలికలు రావచ్చంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్లో చీలికలు వచ్చి మూపనార్ నేతృత్వంలో టీఎంసీ ఆవిర్భవించినట్లే ప్రస్తుతం పి చిదంబరం నేతృత్వంలో చీలిక వర్గం తెరపైకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చీలికలు వచ్చినా రాకున్నా అసంతృప్తి వర్గం మాత్రం ఉంటుందని మరికొందరు చెబుతున్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే కూటమిలోనే కొనసాగాలా లేక టీవీకేతో జట్టు కట్టాలా అనే విషయంపై తమిళనాడు కాంగ్రెస్ నేతలతో పాటు ఢిల్లీ పెద్దల్లో సైతం స్పష్టత లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో రెండు వర్గాల మధ్య నెలకొన్న భిన్న అభిప్రాయాలు చివరకు కాంగ్రెస్ పార్టీలో చీలికకు దారి తీసే అవకాశం కూడా లేకపోలేదనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.